నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన నైనారామ్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ నైనారామ్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ ఇక్కడ ఏంటిది అంటే మాత్రం లొకేషన్ ఎగ్జాక్ట్లీ మన ములుగు రోడ్ ఉంది కదా, ములుగు రోడ్ నుంచి హనుమాన్ జంక్షన్కి వెళ్తాం. ఐశ్వర్యరాయ్ గార్డెన్స్ ఉంది కదా, దానికి క్వైట్ ఆపోజిటే ఉంటుంది. నేను రాక చాలా రోజులు అయిపోయింది. ఒకసారి మాత్రం మీకైతే అప్డేట్ అయితే ఇస్తా, ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన నైనారామ్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన ములుగు రోడ్ ఉంది కదా, ములుగు రోడ్ నుంచి పెద్దమ్మగడ్డ నుంచి మన హనుమాన్ జంక్షన్కి వెళ్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐశ్వర్యరాయ్ గార్డెన్స్, అది రాకముందుకే ఇక్కడ అన్న వాళ్ళ షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ లోపల పోయి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ హైట్ వచ్చేసి 12 to 13 feet. ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 13 to 14 feet అయితే ఉండడం జరుగుతుంది. బొజ్జగనపయ్య చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది. అండ్ కిరీటానికి చూసుకున్నట్టయితే మధ్యలో మహాదేవుడు చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే పంజాబ్ బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ తోని, కండువా గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడింగ్స్ తోని, ప్రతి ఒక్క ఇళ్ళకు మాత్రం మెహందీ చూసింది కదా. హై పెయింటింగ్ మాత్రం ఇంత చాలా బాగుందో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 8 to 9 feet అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నా గరుడ అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. పంచ చూసుకుంటే ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ తోని, కండువా, చేతిలో శంఖం, చేతిలో చక్రం. ఇలా చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్. చూడండి, చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 9 to 10 feet ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మహాదేవుడు అండ్ సూర్యచక్ర సింగర్ సిట్టింగ్ పొజిషన్ లో గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లో చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా ఎలిఫెంట్ కూడా ఉండడం జరిగింది. లెఫ్ట్ సైడ్ నా సింహాసనం దగ్గర. మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ఏళ్ళకు మాత్రం మెహందీ అయితే పెట్టి అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇలా చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 13 to 14 feet అండ్ బ్యాక్గ్రౌండ్ లో సూర్యచక్ర అండ్ అలాగే కిరీటం పైన శివలింగం అండ్ శేషనాగ్ అయితే ఉండడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు సింహాసనం పైన. అండ్ అలానే సింహాసనానికి రైట్ సైడ్ నా ఎలిఫెంట్ పైన ఛత్రపతి శివాజీ మహారాజు వారు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ మూసికూరు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. పంచ పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ చూసింది కదా. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్ లలో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బొజ్జగనపయ్య చూసింది కదా, పగడి పెట్టుకుని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మెహందీ పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్ తోని న్యాచురల్ గా పంచ అయితే రావడం జరిగింది. అండ్ ముసుగుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ కూడా విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 12 to 13 feet, బ్యాక్గ్రౌండ్ లో అయోధ్య రామ మందిరం అండ్ బజరంగ్ బలి ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ పంచ అండ్ పింక్ కలర్ షేడింగ్స్, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఎలిఫెంట్ చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ నా, ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు,